హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా రోజుల మట్టి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. డార్క్ నెక్ రెమెడీస్ అనేవి మన ఛానల్లో 2-3 ఉన్నాయండి. పిల్లల కోసం సపరేట్గా మీకు కావాలనుకుంటే ఒక వీడియో చేస్తానని ఒక వీడియోలో చెప్పాను, రీసెంట్ వీడియోలో. ఓకే, ఆ వీడియోలో నేను ఆ మాట చెప్పిన దగ్గర నుండి కూడా పిల్లల కోసం డార్క్ నెక్ వీడియో చేస్తానన్నారు కదా గీతక్క, చేయండి, ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి రోజు కమెంట్స్ అయితే వస్తున్నాయి. ఇన్ని కమెంట్స్ అయితే వచ్చినప్పుడు మనం చేయాలి కదా. అందుకే ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకి, పెద్దలు కూడా ట్రై చేయొచ్చు, పిల్లల కోసం చెప్తున్నాను అనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చెప్తున్నాను. డార్క్ నెక్ని ఎలా రిమూవ్ చేయాలి, పిల్లలకున్న డార్క్ నెక్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా నేను డార్క్ నెక్ ఉన్న బాబు పైన చూపిస్తానండి. లైవ్లో మీకు రిజల్ట్ కూడా తెలుస్తుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలే ట్రై చేయాలని లేదు, పెద్దలు కూడా ట్రై చేయొచ్చు. ఎక్కువ స్టెప్స్ కూడా ఏమీ చెప్పనండి, చాలా సింపుల్గా చెప్తాను. అందరూ కూడా ట్రై చేయండి, రిజల్ట్ మాత్రం బాగుంటుంది. తర్వాత అందరికీ ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే స్కిప్ చేసుకుంటా వీడియోస్ చూడడం వల్ల నన్ను కామెంట్ సెక్షన్లో అడిగింది అడుగుతుంటారు. అందులో ఒక డౌట్ ఏంటంటే ఏ ఏజ్ నుండి ఈ రెమెడీని ట్రై చేయాలక్క? నేను ఆల్రెడీ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పిల్లలకి డార్క్ నెక్ అనేది ఎందుకు వస్తుందో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. ఎందుకు వస్తుందంటే, ఎక్కువగా డార్క్ నెక్ అనేది ఎందుకు వస్తుందంటే పిల్లలు కొంచెం బొద్దుగా ఉండడం, కొంచెం లావుగా ఉండడం వల్ల డార్క్ నెక్ అయితే వస్తుంది. కొంతమందికి ఏంటంటే సన్ ట్యాన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి డార్క్నెస్ అయితే వస్తుందన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ రెమెడీతో మీ పిల్లల డార్క్నెస్ని, నెక్ డార్క్నెస్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్ అనమాట. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక టమాటో తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఓకే, అది ఎందుకో కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే డార్క్గా ఉన్న నెక్ నేను చూపిస్తున్నాను. చూసారు కదా, ఒక లైన్లా ఉంది, కానీ చాలా ఎక్కువగా ఉంది డార్క్నెస్ అనేది. ఇక్కడ నేను స్టీమ్ ఇస్తున్నాను టవెల్తో. కొంచెం వేడితో మాత్రమే ఇవ్వండి. పిల్లల స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కదా, ఎక్కువ వేడైతే వాళ్ళు పట్టలేరు. ఓకే, స్టీమ్ ఇవ్వాలి ఇవ్వకూడదు అనుకున్నది మీ ఇష్టం. ఇవ్వాలంటే ఇవ్వండి, లేదనుకుంటే స్కిప్ చేయండి. ఓకే, దానికోసం అయితే నేను ఏం చెప్పట్లేదు. నేనైతే ఒక 3 మినిట్స్ అనేది స్టీమ్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ నేను స్క్రబ్ చేస్తున్నాను. ఓకే, కొంతమంది పిల్లలు ఏంటంటే స్టీమ్ ఇచ్చేటప్పుడు వేడిగా ఉంటే వద్దు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు కదా, అందుకే స్టీమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదనుకుంటే స్కిప్ చేయండి. డైరెక్ట్గా మీరు స్క్రబ్ అనేది చేసేయచ్చు. ఈ స్క్రబ్ని మీరు ఒక 5 మినిట్స్ అనేది చేయండి. చాలా స్లోగా చేయండి. వీడియో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది. షుగర్ పౌడర్లో టమాటోని డిప్ చేస్తూ నెక్ మీద ఇలా స్క్రబ్ చేసుకోవాలి. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, 2 ఇంగ్రీడియంట్స్ అనమాట. షుగర్ ఏంటంటే మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ అనేది లైటన్ చేయడానికి, అలాగే స్కిన్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత టమాటో అనమాట. టమాటో అనేది స్కిన్ లైటన్ చేయడానికి, అలాగే సన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది టమాటో. ఓకే, ఒక 5 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసిన తర్వాత ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను. చాలా వరకు రిమూవ్ అవుతుందండి. స్క్రబ్బింగ్ అనేది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా, లైటన్ అయితే అయ్యిందనమాట స్క్రబ్తో. 5 మినిట్స్ అనేది కంపల్సరీ మీరు స్క్రబ్ చేయండి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత స్టెప్ వచ్చేసి ప్యాక్ అనమాట. ఈ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే, ఒక పొటాటో తీసుకొని నీట్గా పీల్ అనేది తీయాలి. పీల్ తీసి నేను చూసేయండి. పీల్ తీసిన తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసి ఇప్పుడు దీన్ని మనం తురుముకోవాలి. గ్రేటర్ సహాయంతో ఇక్కడ నేను పొటాటోని తురుముతున్నాను. పొటాటో తురుము అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొటాటో తురుము నుండి మనం జ్యూస్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను స్ట్రైనర్తో జ్యూస్ అనేది తీసుకుంటున్నాను. జ్యూస్ మొత్తం తీసి చూసేయండి. ఓకే, జ్యూస్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ప్యాక్ అనేది రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. శనగపిండికి మీకు ఆల్టర్నేట్ కావాలంటే పెసరపిండి కానీ ముల్తాని మట్టి కానీ యూస్ చేయండి. తర్వాత ఇక్కడ పొటాటో జ్యూస్ మొత్తం కూడా నేను యాడ్ చేస్తున్నాను. పొటాటో జ్యూస్ అనేది తీసిన తర్వాత మనకి వైట్ కలర్లో స్టార్చ్ ఉంటుంది అనమాట అడుగున, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఇందులో లెమన్ జ్యూస్ అనేది ఫ్యూ డ్రాప్స్ వేస్తున్నాను అనమాట. అంటే ఒక 5 to 10 డ్రాప్స్ అనేది యాడ్ చేయండి, మీ బాబు స్కిన్కి పడుతుంది అనుకుంటే.
తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేశాను. పెరుగు యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సేనండి, చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్ అనమాట. అన్నీ మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ఓకే, మీ పిల్లల స్కిన్కి ఏదైనా ఇంగ్రీడియంట్ పడదు అనుకుంటే స్కిప్ చేయండి. ఆల్టర్నేట్గా నేను కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను. లెమన్ జ్యూస్ కానీ పొటాటో జ్యూస్ కానీ పడదు అనుకుంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ప్యాక్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను నెక్ మీద ప్యాక్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. ప్యాక్ బ్రష్ తీసుకొని అప్లై చేస్తున్నాను. ఈ మధ్యకాలాన కామెంట్ సెక్షన్లో నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే పిల్లల స్కిన్కి బేకింగ్ సోడా యూస్ చేయొచ్చా అక్క అని అడుగుతున్నారు. బేకింగ్ సోడా అనేది పిల్లల స్కిన్కి యూస్ చేయొద్దండి. పెద్దవాళ్ళ మనం యూస్ చేయొచ్చు, పిల్లల స్కిన్కి అయితే వద్దు. వాళ్ళ స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. పిల్లలకి ఏం అప్లై చేసే ముందైనా సరే ప్యాచ్ టెస్ట్ అనేది చేయండి. ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలో కూడా నేను చాలా వీడియోలో చెప్పానండి. ఏమీ లేదు, కొంచెం అంత అప్లై చేసి 24 అవర్స్ అనేది వెయిట్ చేయండి. అక్కడ ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ లేకపోతే అది మీ పిల్లల స్కిన్కి సూట్ అవుతున్నట్లు హ్యాపీగా మీరు అప్లై చేయొచ్చు. ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ ఉంటే అప్లై చేయొద్దు. ఓకే, ఈ ప్యాక్ని ఇప్పుడు మనం 15 మినిట్స్ అనేది డ్రై అవనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా డ్రై అయిపోయింది. నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను, లైవ్లోనే చూడండి. మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. పిల్లల నెక్ అనేది డార్క్గా ఉందని బ్లీచింగ్ క్రీమ్స్ తర్వాత కెమికల్స్ ఎక్కువగా ఉన్న క్రీమ్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. అలా యూస్ చేయడం అస్సలు మంచిది కాదండి. ఎంతవరకు మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి పిల్లల మీద. ఓకే, వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం న్యాచురల్ రెమెడీసే యూస్ చేస్తే బెటర్. ఇక్కడ మీరు చూసారు కదా, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా చాలా తేడా ఉందన్నమాట. సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఎంత డార్క్గా ఉన్న నెక్ అయినా సరే వీక్లీ వన్స్ అనేది ఈ రెమెడీ ట్రై చేస్తే మంచి రిజల్ట్ అయితే చూస్తారు. లైవ్ రిజల్ట్ కూడా చూసారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. కంపల్సరీ ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ. 100కి 200% ఈ రెమెడీ సూపర్గా వర్క్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఈ నెక్ డార్క్నెస్ అనేది చాలా మందిలో చాలా రకాలుగా ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే ప్యాచీగా ఉంటుంది నెక్ దగ్గర. ఓకే, కొంతమందికి ఏంటంటే నెక్ మొత్తం నల్లగా ఉండదు, ఒక లైన్ మాత్రమే నల్లగా ఉంటుందన్నమాట. ఓకే, కొంతమందికి అలా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మనకి నెక్ దగ్గర పేరుకొని పోతుంది అనమాట. అంటే ఒక 3 ఏళ్ళు మందంగా అట్టలా ఉంటుంది అనమాట. ఇలా పేరుకొని ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా. అలా కొంతమందికి ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. ఇది మొత్తం కూడా నెక్ డార్క్నెస్ ఏనండి. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారనమాట, అక్క ఒక గీతలా ఉంది ఇలా ఉందని చెప్పేసి. ఈ రెమెడీ ట్రై చేయండి, పిల్లలైనా పెద్దలైనా ట్రై చేయొచ్చు. ఆల్రెడీ నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను కదా. 5 ఇయర్స్ ఉన్న పిల్లలు అందరూ కూడా, అంటే 5 ఇయర్స్ ప్లస్ ఉన్న పిల్లలందరూ కూడా దీన్ని ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 5 ఇయర్స్ లోపు అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేయాలక్క అని కొంతమంది అడుగుతారు, నాకు తెలుసు. ఒక చిన్న రెమెడీ చెప్తాను. మనకి సపోటా దొరుకుతుంది కదండి, సపోటాని పేస్ట్ చేసి అందులో షుగర్ పౌడర్ కలిపి ప్యాక్లా వేసేయండి. ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఉంచి తర్వాత క్లీన్ చేసి ఏదైనా ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల నెక్ డార్క్నెస్ అయితే ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి పిల్లలకైతే. ఈ రెమెడీ ఇప్పుడు ప్రజెంట్ నేను చూపించాను కదా లైవ్లో, ఈ రెమెడీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, కంపల్సరీ ట్రై చేయండి. వీక్లీ వన్స్ అనేది అప్లై చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఓకే, లైవ్లో రిజల్ట్ కూడా చూసారు కదా, 100కి 200% కూడా న్యాచురల్ రెమెడీస్ అనేవి సూపర్గా వర్క్ అవుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి సూపర్ పవర్ఫుల్ ఈజీ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.